నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉన్నాం. పుష్కరాలకు సంబంధించి ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాం. ప్రతి వీడియోని మీరందరూ కూడా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఇక పిండ ప్రదానాలు మామూలుగా మనం మహాలయ పక్షాల టైంలో చేసుకుంటూ ఉంటారు. చాలా మందికి తెలిసిన విషయమే. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా వరకు నేను చేసున్నాను ఆల్రెడీ. కాకపోతే పిండ ప్రదానాలనేవి పుష్కరాల టైంలో చేస్తే వచ్చే ఫలితం చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి ఫలితం వస్తుంది? పిండ ప్రదానాలు ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? ఈ పిండ ప్రదానం యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఈ పుష్కరాల టైంలో చేయటం వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మీరందరూ కూడా రఘుప్రియ గారిని మాట్లాడాలి, రఘుప్రియ గారితో అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇక పిండ ప్రదానం అంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మహాలయ పక్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో చాలా మంది చేసుకుంటూ ఉంటారు. నేను కూడా చాలా వీడియోస్ అవి చేసున్నాను ఆల్రెడీ మహాలయ పక్షాలకు సంబంధించి. సో ఈ పుష్కరాల టైంలో పిండ ప్రదానం చేయటం వలన వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది? అసలు ఎందుకు చెయ్యాలి పిండ ప్రదానం ఈ టైంలో చెప్పండి. తప్పకుండా. పుష్కరం అనేటప్పటికీ మనకి అన్ని రకాల ఫలితాలు దొరుకుతాయి. స్నానం దగ్గర నుంచి, స్మరణ దగ్గర నుంచి, దానిలో ఇచ్చే దానాల దగ్గర నుంచి ప్రతిదీ ఫలితం ఉంటుంది. విశేష ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే నార్మల్ గా చేసిన దానికి ఈ సమయంలో చేసుకున్న దానికి, నార్మల్ గా మనం వీడియోప్పుడు పుష్కరాలు కానప్పుడు మీరన్నట్టు మహాలయ పక్షాల్లో చేస్తాము. అప్పుడేంటి, మనము పితృదేవతలు, పురోహితుడు తప్ప ఇంకో మరో వ్యక్తి కనపడరు, ఇంకొక దేవీ దేవతలు కనపడరు, వారు మాత్రమే వస్తారు. ప్రత్యేకించి పుష్కరాల్లో పితృదేవతలతో పాటు దేవీ దేవతలు, పుష్కరుడు, బృహస్పతి, నెక్స్ట్ పిప్పలాదుడు, తదుపరి ఈయన శంబిలుడు, వీళ్ళందరూ అందులో ఆవాహనమై ఉంటారు. సో అది ఎంత విశేషమైన ఫలితం అది. మామూలుగా గ్లాసులో ఉన్న నీరుకి మంత్రించిన ఉన్న నీరుకి చాలా తేడా ఉంటుంది, తీర్థానికి తేడా ఉంటుంది కదా. అదే ప్రకారంగా ఈ రోజుల్లో ఇప్పుడు చేసుకున్న పిండ ప్రదానానికి విశేషమైన ఫలితం ఉంటుంది. అది కూడా ఏంటంటే వారికి తిరిగి జన్మ లభించదు అంటారు. కాశీలో పెట్టుకున్నా, ప్రయాగలో పెట్టుకున్నా, ఇట్లాంటి చోట పెడితే మనకి తిరిగి ఎలాగైతే జన్మ రాదో, అందరూ కాశీకి వెళ్ళలేరు, అందరూ ప్రయాగకి వెళ్ళలేరు, అక్కడ తర్పణాలు వదలలేరు. కాబట్టి ఇది ఒక అవకాశం అన్నమాట. అక్కడ ఎంతైతే ఫలితం ఉంటుందో తత్సమానమైన ఫలితము ఇక్కడ కూడా దొరుకుతుంది. అయితే ఈ పిండ ప్రదానంలో కూడా సూర్యోదయానికి పూర్వము, సూర్యుడు రాకముందే చేసిన పిండ ప్రదానానికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది. అశ్వమేధ యాగం అంటే అసలు అసామాన్యం. అసలు అది సూర్యోదయానికి ముందు, సూర్యుడు రాకముందు కనుక పిండ ప్రదానం చెయ్యగలిగితే ఆ కుటుంబానికి, ఆ పితృదేవతలకి కూడా అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఆపాదించబడుతుంది. తరువాత మొదటి రోజు, అంటే ఆ రోజు ఎలాగా మనం సూర్యోదయానికి ముందే చేసేస్తాము, తర్వాత చేసింది ఫలితం ఎలాగా ఉండదు. ఆ చేసినప్పుడు మొదటి రోజు అంటే 1వ రోజు, 9వ రోజు, చివరి రోజు, ఈ 3 రోజులే ఫలితం ఉండేది. మొదటి రోజు మనం ఏమిస్తామంటే హిరణ్య శ్రాద్ధం అంటారు దాన్ని. మొదటి రోజు పెట్టే పిండ ప్రదానాన్ని హిరణ్య శ్రాద్ధము అంటారు. హిరణ్య శ్రాద్ధము, హిరణ్యము అంటే బంగారము. వారికి ఎవరైతే బ్రాహ్మణులు అక్కడ ఉన్నారో వారికి అక్కడ పెట్టిన పదార్థాలతో పాటు పుష్కరం దగ్గర, ఆ నదీ తీరం దగ్గర ఆ బ్రాహ్మణులకి ఆ శ్రాద్ధానికి సంబంధించిన పదార్థాలతో పాటు కూడా హిరణ్యము అంటే చిన్న బంగారము కూడా అందులో పెట్టినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. వారికి, వారి పితృలకి జన్మ అనేది ఉండదు. తదుపరి 9వ రోజు చేసేది అన్న శ్రాద్ధము. అన్నం అది తెలిసిందే కదా మనకి, అది మామూలుగా పెట్టేది. అన్ని పదార్థాలతో పాటు అన్నం కూడా మనం పెడతాము. అది ఆ రోజు 9వ రోజు చేసేది. ఇక లాస్ట్ రోజు అంటే తదుపరి చివరి రోజు ఆమ శ్రాద్ధము అంటారు. ఆమము అంటే ఉడకనివి, వండనివి అని అర్థం. పచ్చివి అన్నమాట, పచ్చివి. అది మన లోకోక్తిగా ఏమనుకుంటూ ఉంటాం, మన పరిభాషిక భాషలో ఏమొస్తుంది అంటే స్వయం పాకం అంటారు. మీరు ఎప్పుడైనా వినున్నారా? విన్నాను. అంటే ఉడకనివి,
మనం వండని పదార్థాలు స్వయం. ఆమము అంటే వండనివి, ఉడకనివి. స్వయం పాకం అంటే వండిందే వస్తుంది కదండి, కాదా అది? కాదు, ఓకే, ఓకే. స్వయంగా అంటే ఇప్పుడు మనం ఇచ్చేస్తాంగా. మనం ఇంటికి బ్రాహ్మణ్ణి పిలిచి అంటే ఇప్పటి చెయ్యలేనప్పుడు వరకు నేను స్వయం పాకం అంటే స్వతహాగా మనం చేసుకునేవి. అది మనం చేసుకునేవి కాదు, మనం ఓకే. ఇచ్చిన పదార్థాలతో ఆ బ్రాహ్మడు చేసుకునేదాన్ని స్వయం పాకం. మనం ఇంటికి పిలిచి చెయ్యలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పదార్థాలన్నీ పెట్టి అతనికి ఇచ్చిన అదే ఫలితం దక్కుతుంది మనకి. దానిని ఆమశ్రాద్ధం అంటారు. ఈ 3 కనుక చేయడం చాలా ఉత్తమము. దట్టు ఈ రోజున చేయడం అనేది విశేషమైన ఫలితం ఉంటుంది అని శాస్త్రవచనం అన్నమాట. తరువాత సూర్యాస్తమంలోనే ఈ పని ఎందుకు చేయకూడదు, సూర్యాస్తం అయిపోతోంది ఎందుకు చేయకూడదు అని చేసేది ఎందుకు చెయ్యాలి, చేయకూడదు. సూర్యాస్తమానికి మనం ఏమని పిలుస్తాము? అసుర సంధ్య, అసుర వేళ అంటాం. అవును. అప్పుడు దేవతలు తిరగరుగా, రాక్షసులు తిరుగుతారు. మనం చేసే ఈ కర్మ దేనికోసము? దేవతలు స్వీకరించడానికి, పితృదేవతలు గాని దేవతలు గాని స్వీకరించడం కోసమే మనం ఈ ప్రక్రియలన్నీ చేస్తున్నాము. అందుకే సూర్యోదయానికి ముందు, దాని తర్వాత మళ్ళీ అపరాహ్న వేళ అంటే మధ్యాహ్నం అంతవరకు పనికొస్తుంది. ఎప్పుడైతే సూర్యాస్తమం అయిందో అప్పుడు అసురులు తిరుగుతారు కాబట్టి ఆ టైంలో మనం ఏది చేసినా ఫలితాన్ని ఇవ్వదు అని ఒక శాస్త్రవచనం అన్నమాట. సో చాలా చాలా బాగా వివరించారు. మొత్తానికి దానం, మనకి దానాలు ఏ విధంగా చేయాలి అనేది గత వీడియోలో ఎలా తెలుసుకున్నామో, ఇక పిండ ప్రధానానికి సంబంధించి నేను చెప్పినట్టుగా మహాలయ పక్షాల్లోనే చాలా మంది చేసుకుంటూ ఉంటారు. కానీ దానికన్నా ఎక్కువ ఫలితం అనేది ఎందుకు వస్తుంది అంటే, దేవతలు, ఎంతమంది దేవతలు, ఒకరు ఇద్దరు కాదు, ఎంతమంది ఉంటారో అంతమంది మధ్యలో మనం పిండ ప్రధానం చేయటం వలన మనకు వచ్చే పుణ్య ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంచి వీడియో ఇది, అందరికీ చేరాలి ఈ వీడియో. అంటే మీరు ఏం చేయాలి, లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కళ్ళ ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. మనం కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని విషయాలు అసలు మనకి తెలియకుండా చేసేస్తూ ఉంటాం. కానీ నిజంగా తెలుసుకొని చేయటం వల్ల చాలా ఫలితం ఉంటుంది. సో అందరికీ చేరవేస్తారని అనుకుంటున్నాను. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను పుష్కరాలకు సంబంధించి. అంతవరకు సెలవు, నమస్తే.